తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీ ఆస్తులన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికి కుట్ర జరుగుతుంది. గతంలో ఏదైతే నాంపల్లిలో ఉన్నటువంటి అనీసుల్ గుర్ఫా ల్యాండ్ ఏదైతే ఉండేనో దానికి 20 కోట్ల ఆర్ఫన్ హౌస్కి 20 crores రూపీస్ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయడానికి గతంలో ఉన్నటువంటి ఏదైతే 360 గజాలకు ఇంకొక 4400 గజాలను ఆర్ఎండ్బి జాగాను కూడా దానికి ఇచ్చి అక్కడ ఆర్ఫన్ హౌస్ని డెవలప్ చేసి ఈరోజు రెడీగా ఉంటే 1,49,857 ఎస్ఎఫ్టీ భవంతిని ఈరోజు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికి కుట్ర జరుగుతుంది. వక్స్ కావచ్చు, లేకపోతే అదైతే తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ ఇన్స్టిట్యూట్ అంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఏదైతే ఉన్నదో ఆ రెండింటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్ఫన్ హౌస్ను ఈరోజు 5 రూపాయలకు మాత్రమే, కానీ వాళ్ళు మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ ఉన్న వాళ్ళు 30 రూపాయల ఎస్ఎఫ్టీ రెంట్ కట్టి దాంట్లో ఉంటుర్రు. ఈరోజు వక్స్ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికి తెలంగాణలో కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు కొత్తవి కట్టకండి, కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మించిన వాటిని అన్నింటినీ కాపాడండి, వాటిని దొంగల పాలు చేయకండి అని చెప్పేసి తెలంగాణ ప్రజల తరఫున అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం మనం ఏదైతే ఇది ఒక్కటే కాకుండా అంటే దీని ఒక 600 విద్యార్థులు ఉండేటువంటి ఫెసిలిటీ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. గతంలో దీంట్లో ఉన్నటువంటి 67 మంది విద్యార్థులను కూడా వేరే ప్రాంతంలోకి మైగ్రేట్ చేసి ఆ బిల్డింగ్ని కంప్లీట్ చేసి ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత దానికి కిరాయికి ఇవ్వడానికి కుట్ర జరుగుతుంది. కాబట్టి మైనార్టీ సోదరులకు అదేవిధంగా వక్స్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మా తెలంగాణలో ఉన్నటువంటి వక్స్ భూములను కావచ్చు, వక్స్ ప్రాపర్టీస్ని కావచ్చు కాపాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్మించినటువంటి భవంతిని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన భవంతిని దాన్ని ఒకవేళ వేరే వాళ్ళకి కట్టబెడితే తప్పకుండా పెద్ద ఎత్తున దాన్ని నిరసిస్తాం, ఆందోళన చేస్తామని కూడా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కూడా చూస్తున్నాం, ఆల్రెడీ మనకు ఒక విద్యార్థి మరణించడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఆ ఫుడ్ పాయిజన్ తోటి హాస్పిటలైజ్డ్ కావడం జరిగింది. అదే పరిస్థితి ఈరోజు మైనార్టీ స్కూళ్ళలో మైనార్టీ కాలేజీలలో కూడా ఉంది. కాబట్టి వాటన్నిటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి కుంటి సాకులు చెప్పకుండా ఆ విద్యార్థులకు సరైనటువంటి భోజనాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో ఎలాంటి కంప్లైంట్ లేకుండా నడిచినటువంటి ఏవైతే గురుకుల పాఠశాలలన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అధికారులు కూడా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏదైతే ఈరోజు వక్స్ భూములు కావచ్చు, అది గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా వివిధ పథకాలు ఏదైతే కేసీఆర్ గారు ప్రారంభించినాయి వాటన్నిటి కూడా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి వాటిని కూడా ఈరోజు కేసీఆర్ కిట్టును కూడా మూలకు పడేసే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ దవాఖానలను, వక్స్ భూములను వీటన్నిటిని కూడా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎంపీ ఎలక్షన్లో సరైన విధంగా గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.